ఆ అమరావతి క్యాపిటల్ ఏదైతే ఉందో అందులో చాలా భూదందాలు జరిగాయి, ఆక్రమణలు జరిగాయి. ఓన్లీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు తను అంటే డబ్బులు దోచుకోవడం కోసం అది చేశారు. అమరావతిని అప్పుడు సజెస్ట్ చేశారు. మిగతా వాళ్ళు దాన్ని ప్రోత్సహించారు అన్నట్టు చెప్తూ ఉన్నారండి. దాని మీద మీ కామెంట్ ఏంటి సార్? దోసుకుంటే 5 సంవత్సరాలు అయిపోయింది కదా. దోసుకుంటే 5 సంవత్సరాలు అయిపోయింది కదా. దోసుకున్న వాళ్ళు ఎందుకు చూస్తూ ఉన్నారు మీరు? ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? దోసుకున్న అరెస్ట్ చేసి ఆడించండి. ఎందుకు కామున్నారు? ఎవరుండమన్నారు? మనం మాట్లాడే మాట సిగ్గుండాలి. జనాలు చూస్తుంటారు. దోసుకున్న అరెస్ట్ చేసింది. ఎందుకు ఊరుకున్నారు మీరు అని అడుగుతున్నా. కేసీఆర్ నాని ఆవేశంలో అక్కడేది ఎంపీ సీటీ ఏదో సంథింగ్ తన పర్సనల్ పార్టీ మారాడని నేనేమన్నాను, తన ఇష్టం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 6 నెలలు ఉండలేడు. 6 నెలల తర్వాత మళ్ళీ బ్యాక్ టు పూర్వపు ఎక్స్పీరియన్స్ తో మీరు చెప్తున్నారా? బ్యాక్ టు పెవిలియన్ 6 నెలలు తిరిగేసరికి కేసీఆర్ నాని మళ్ళీ టీడీపీలో చేస్తాడు. రాసి పెట్టుకోండి, బాండ్ మీద రాసి పెట్టుకోండి. ఈ విషయం నానికి కూడా చెప్పండి. 6 నెలల తర్వాత మనం మాడుకుందాం. కానీ చిన్ని గారు యాక్సెప్ట్ చేస్తారా? ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఆయన 6 నెలలు టీడీపీలో ఉంటాడు. అదే సార్, కాదు కదా, ఆయన మళ్ళీ టీడీపీలోకి వస్తానంటే యాక్సెప్ట్ చేయరేమో కదా. ఆయన ఉంటాడు. ఇంకొక ఆయన రాయపాటి సాంబశివరావు గారు వాళ్ళ అబ్బాయి ఆయన ఉంటాడు. ఇంకొకరు కూడా ఆయన ఇంకొక ఆయన ఇక్కడ ఎవరు చేశారు ఆయన ఉంటాడు. వీళ్ళంతా 6 నెలల తర్వాత బ్యాక్ టు పెళ్లి మళ్ళీ టీడీపీలో జాయిన్ అవుతారు. 6 months దాటి ఎందుకు సార్ అంటే ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం వెనుక? అంటే రోజు కూడా ఉండలేరు అక్కడ. సార్ వైసీపీలోని ఆ ప్రజాస్వామ్యం అనేది లేదనా మీ భావన? అది అప్పుడు మాట్లాడుకుందాం. కాదు అంటే వాళ్ళందరూ అందులో ఇవ్వలేరని చెప్తున్నారు కదా. మాట్లాడుకుందాం అప్పుడు మాట్లాడుకుందాం. ఏముందన్నది 6 నెలల తర్వాత మాట్లాడదు. మళ్ళీ నేను ఛాలెంజ్ చేస్తున్నా 6 months. అలా కాదు సార్, మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్పచ్చు కదా. 6 నెలల తర్వాత మాట్లాడదాం. 6 నెలల తర్వాత వీళ్ళందరూ వెనక్కి వెళ్తారని నేను చెప్తాను. రాసి పెట్టుకోండి. ఓకే సార్, ఇప్పుడు జనసేన నాయకుడిగా ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. జనసేన కేడర్లో ఇప్పుడు కూడా కొంతమంది జనసేన ఒంటరిగా పోటీ చేస్తే బాగుంటుంది, పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే బాగుంటుంది అనే ఆలోచనలో కొంతమంది అభిమానులు ఉన్నారు. సో అలాంటి స్టేట్మెంట్ని ఎలా చూస్తారు? టీడీపీ జనసేన పవన్ కళ్యాణ్ అభిమానించే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు నాకు కూడా సీఎం అయితేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఎవరు? పవన్ గారా చంద్రబాబు? పవన్ కళ్యాణ్ గారే సీఎం అయితేనే బాగుండు అని నాకు అనిపిస్తా ఉంది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా, ఇవాళ ఉన్న ఈ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కలిసి పోటీ చెయ్యాలి అన్నది మా నాయకుడి యొక్క నిర్ణయం. నాయకుడు ఏం చెప్తే చేయడమే ఒక కార్యకర్తగా, ఒక గ్రౌండ్ స్థాయి నాయకులుగా మా బాధ్యత. ఆయనకి తెలీదా కలిసి చేయకూడదని, కలిసి చేయొచ్చు అని ఆయనకి తెలీదా? సో నాయకుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు అంటే దానికి ఏదో రేజ్ ఉంటుంది కదా. ఒక అన్ని ఆలోచించి తీసుకుని ఉంటారు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. సో నాయకుడు అనుకున్న పని చేయడమే అభిమాని అయినా, ఒక నాయకుడైనా, జన సైనికుడైనా, వీర మహిళైనా, ఎవరైనా నాయకుడి నిర్ణయాన్ని గౌరవించి దూకడమే. ఓకే సార్, ఇప్పుడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు జనసేనకి మీరు, అర్బన్. సో అర్బన్లోని జనసేనకి ఎన్ని సీట్లు రావచ్చు, అంటే ఎన్ని సీట్లు కేటాయించవచ్చు అంటే మైత్రిలో భాగంగా? ఎందుకంటే మీదైతే ఒక సీట్ అన్నారు పక్కగా. అది పవన్ కళ్యాణ్ స్థాయిలో జరుగుతున్నటువంటి, పవన్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రక్రియ. వాళ్ళు ఏం అడిగారు, నేను మొన్నే వచ్చా, ఏం అడిగారు, ఏమి ఇస్తాం నాకు తెలీదు. నేను ఇంకా అందులోకి వెళ్ళలేదు. అంతర్గత సంభాషణలో సంభాషణలో కూడా ఆయన ఒక నిర్ణయం, ఏ నిర్ణయం తీసుకుంటే దానికి రెడీ అయ్యి మేము ఉన్నాం తప్ప ఈ ప్రత్యేకించేటువంటి ఇదైతే లేదు. ఒకవేళ జనసేన పార్టీలో మీకు సీటు ఇస్తారని అన్నారు, సో సీటు ఇస్తారన్న దాంతో జనసేన పార్టీకి వచ్చారు. ఒకవేళ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడితే ఏంటి పరిస్థితి? ఇస్తాను అని చెప్పారు, నేను పదే చెప్తున్నా. ఇవ్వలేని పరిస్థితి అంటే దానికి ఏం చెప్తాను? అలా కాదు సార్, ఒకవేళ ఏర్పడితే పరిస్థితి ఏంటి? మీ వైపు నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుంది? ఏముండదు. సో పార్టీకి లాయల్ గానే ఉంటారా? 100%. ఇక్కడ లేనా 3 సార్లు దెబ్బెత్తలేనా వైసీపీలోనే? ఓకే, 3 సార్లు దెబ్బెత్తున్నాక ఒకసారి దెబ్బెత్తుండలేనా? 3 సార్లు కాసిండి, అవమానాలు పొందినండి, కన్నీరు పెట్టుకున్న రోజులు ఉన్నాయి, కంట్లో బ్లడ్ వచ్చిన రోజులు ఉన్నాయి. ఎందుకు సార్ కన్నీళ్ళు పెట్టుకున్నారు మీరు?
ఇందాకలా ఏదో క్రష్ దీనికోసం చెప్పాగా చెప్పారు మీకు చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి కింద కూర్చొని పెట్టి ఒక నెల సాయిరెడ్డి గారిని సీఎం కూర్చొని పెట్టమని, కన్నీళ్ళు వస్తే కన్నీరు వస్తుందో, కంటికి బ్లడ్ వస్తుందో చెప్పండి, ఏమొస్తుంది చెప్పండి, మీరు చెప్పండి ఏమొస్తుంది. సో కష్టపడ్డ వాళ్ళకి కాకుండా అందులో వేరే వాళ్ళని అందులో ఎక్కించారంట. ఏమొస్తుంది మీరు చెప్పండి. చెప్పాలండి. రోజుకో దెబ్బ కొడుతుంటే ఏమొస్తుంది మీరు చెప్పండి. అలా ఊహించుకోండి ఒకసారి, మీరు ఊహించుకోండి. ఆ సీట్లో ఆయన కూర్చొని పెట్టి ఆయన కూర్చుంటే ఏమొస్తుంది మీరు ఊహించుకోండి. ఇలాంటి ఎన్నిసార్లు గుడించుకుంటాం. ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ కోటేసినటువంటి వ్యక్తులు తీసుకొచ్చి మా మీద ఎక్కిస్తే మేము గాజులు వేసుకొని ఉండాలా? ఎన్నిసార్లు ఉంటాం? అంటే తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి జంప్ అయిన వాళ్ళ కోసమా మీరు మాట్లాడుతుంది? ఎన్నిసార్లు ఉంటాం? జీవితకాలం గాజులు వేసుకుని ఉంటాం. వాసుపల్లి గణేష్ గారి కోసమా మాట్లాడుతుంది? ఎన్నిసార్లు వ్యక్తుల గురించి చెప్పండి. ఆయన కదండి జంప్ అయ్యారు ఇక్కడ. ఉంటాం. అవును, మా నియోజకవర్గం గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకే. ఎన్నిసార్లు ఉంటాం చెప్పు? ఒకసారి, 2 సార్లు, 3 సార్లు ఉంటాం. సరే, ఇప్పుడు జగన్ గారిది, విజయసాయి రెడ్డి గారిది ఎగ్జాంపుల్ చెప్పారు. సరే, అక్కడ ఆ ఎగ్జాంపుల్ మీకు అన్వయించుకుంటే ఇక్కడ జగన్ గారు ఎవరు, విజయసాయి రెడ్డి గారు ఎవరు మీ ఎగ్జాంపుల్లోనే? ఎందుకులండి, నేను మేయర్ అవుతాను, కార్పొరేటర్ చేశానండి. నాకు అవసరమా? నన్ను చేయించాలా? నన్ను ఎందుకు చేయించారు? నాకు ఎందుకు బీమా ఇవ్వాలి? నాకు ఇచ్చా ఐడియా లేనప్పుడు. కార్పొరేటర్గా పోటీ చేశారు కదండి మీరు. చేశాంగా. ఇప్పుడు కార్పొరేటర్గా ఉన్నారు కదా మీరు. రిజైన్ చేస్తారా? ఓకే, ఎమ్మెల్సీ అయిన తర్వాత. ఎందుకు చేయించాలి? ఇవ్వలేనప్పుడు ఎవరు చేయించమన్నారు? సో మీ స్థాయిని కావాలని తగ్గించారు అన్నది మీ బాధ, అంతే కదండి? అంటే మీరు ఇంత కష్టపడ్డా కూడా స్థాయిని తగ్గించారు కావాలని. కామెంట్ చేశారు, కార్పొరేటర్ చేశాం కదా అని. ఎంఏవి కామెంట్ చేశాడు, వీసీ కామెంట్ చేశాడు, నేను విన్నాను. ఓకే, చాలే కార్పొరేటర్ అని. ఓకే, అది చాలే నేను. ఓకే, కన్నీళ్ళు పెట్టుకున్న రోజులు ఉన్నాయి. ఓకే, నేను విన్నాను వాళ్ళ మాటలు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు, నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. కాదు సార్, నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. ఇలాంటివి మీ మీద, అంటే ఒక బలమైన నాయకుడిగా మీరు ఫస్ట్ నుంచి ఉన్నారు వైసీపీలో, అంటే ఇప్పుడు కాదు, పాత జీవితం కోసం మాట్లాడుతున్నాను. మీ మీద ఇలాంటివి జరిగేటప్పుడు విజయసాయి రెడ్డి గారు కానీ ఇంకోరు కానీ ఎందుకు దాన్ని అరికట్టలేదు? మీకు ఎందుకు సపోర్ట్? అడగండి. వంశీ గారి సైట్లు కొలిపించాడు వీసీ, ఆడికి ఏంటి అవసరం ఉంది? వాళ్ళమ్మ మొగుడు సొమ్మాది, ఎందుకు కొలిచాడు వెళ్ళి? అంత అవసరం వచ్చింది అని అడగండి. అంటే వీసీ ప్రసాద్ రెడ్డి గారికి అంటే రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఏమైనా ఉందా సార్? ఏమో అడగండి. ఆయన అంటే ఇప్పుడు ఆయన వీసీ కాదు కదండి, ఇప్పుడు వీసీ మారారు కదా. అడగండి, ఎందుకయ్యా అలా చేసావట? ఛాలెంజ్ చేస్తున్నాడు, నేను చేయలేదు అని రమ్మను, వెళ్దాం సింహాచలం దేవుడి దగ్గరికి, నెత్తిని పుట్ట పెట్టుకొని ప్రమాణం చేసి దమ్ముందా నీకు అంటున్నాడు. ఎందుకు అలా చేసావు? రాజకీయాలు ఎవరైనా అలా చేస్తారా? రాజకీయాలు ఇలా కూడా చేస్తారా? రాజకీయాల్లో ఇలాంటి అన్యాయాలు జరుగుతాయా? రాజకీయాలు ఇలాంటి విన్యాసాలు చూసావా ఎప్పుడన్నా అని అడగండి. ఓకే, మీ జీవితం చూస్తుంటారు ఇలాంటివి. ఆయన ఇంటర్వ్యూ చేసే అవకాశం ఉంటే తప్పకుండా మీ మాటలు మీరు అన్న మాటలు మీరు అన్నట్టుగా నేను అడుగుతానండి. జీవితం మీరు కావాలంటే సాయిడ్ గారి దగ్గర ఉంటారు, ఆయన పేరు రెడ్డి, గుర్తురాట్లా. ఓకే, ఆయన చెప్పారు నాకు. అంటే పార్టీ మారిన తర్వాత మర్చిపోయారంటారా పేర్లు? ఫ్లోలో గుర్తురాట్లా. ఓకే, ఓకే. ఆయన కూడా జడ్జింగ్ చేస్తాను చెప్పారంటే వచ్చి రివర్స్లో కూర్చున్నాడు. ఆయన చెప్పాడు నాకు, అన్న సారీ అన్న, తప్పు చేసాం, సారీ తప్పు చేసాం. ఆయన మమ్మల్ని పూర్తిగా, సాయిడ్ గారిని మమ్మల్ని కూడా పూర్తిగా తప్పుదారి తీసుకెళ్ళాడు. మేము తప్పు చేసాం, దేవుడు నాకు కూడా శిక్ష చేశాడు, చేసిన వాళ్ళు అందరూ కూడా వేస్తారు అని క్లియర్ చెప్పారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ నుంచి పోటీ చేయబోతున్నారా? మీకున్న సమాచారం వైజాగ్ నుంచి పోటీ చేయబోతున్నారా? గాజువాక లేదా పిఠాపురమా లేదా భీమవరమా, ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారా అన్న సమాచారం మీకు ఉందండి? ఆయన ఇష్టం, ఎక్కడి నుంచైనా పోటీ చేసే అవకాశం ఉంది. గాజువాక చేయొచ్చు, పిఠాపురం చేయొచ్చు, భీమవరం చేయొచ్చు, తిరుపతి చేయొచ్చు, ఎక్కడో చోట నుంచి ఖచ్చితంగా చేస్తారు. అది ఇంకా
డిసైడ్ అవ్వలేదు నాకు తెలిసి. నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే పవన్ కళ్యాణ్ గారు గాజువాక అంటే విశాఖపట్నం నుంచి పోటీ చేయబోతున్నారు కాబట్టి మన వంశీ గారు జనసేనలోకి వెళ్ళారని ఒక వాదన కూడా వినిపిస్తుంది. అంటే అధినాయకుడు ఎప్పుడు అక్కడ పోటీ చేసినప్పుడు నేను మీకు ఎక్కువ చెప్తా ఉన్నా, ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలని మాత్రమే నేను పార్టీ మారాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో కానీ లేకపోతే ఇంకోటి కాదు. నాకు అక్కడ అవకాశం రాకపోవడానికి కొంతమంది కారకులు ఉన్నారు. ఆ కారకులు వల్ల నేను ఇవాళ పార్టీ మారుతున్నాను. అది కూడా జనసేనకి ఎందుకు వెళ్ళాను అంటే నా మదర్ పార్టీ, అది నా సొంత పార్టీ, నా అభిమానులు ఉన్న పార్టీ. నేను కూడా అందులోంచి వచ్చాను కాబట్టి అదే పార్టీలోకి వెళ్తున్నాను అని చెప్పడం జరిగింది. ఇంకో పార్టీకి వెళ్ళాలని నాకు అది సేమ్ పార్టీ, నా పార్టీ మన ఫీలింగో లేదు. సేమ్ పార్టీ కాబట్టి నేను అక్కడి నుంచి వచ్చిన ప్రొడక్ట్ కాబట్టి ఇక్కడ వచ్చాం రాజకీయంగా ఎదుగుదామని. ఇక్కడ పరిస్థితులు అనుకూలించలేదు కాబట్టి సేమ్ బ్యాక్ వెళ్ళాం. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో మీ కూటమి పక్కాగా వస్తుందని మీరు ఇందాక కూడా చెప్పారు నాతోనే, డౌట్ లేకుండా చెప్తాను అన్నారు కదా. సో పవర్ షేరింగ్ అనేది ఏ విధంగా జరగబోతుందని మీ ఆలోచన? సీఎం సీట్ నాయకుడు ఏం చెప్తుంది అది మన పరిధిలో కాదు. మన నాయకుడు పవన్ కళ్యాణ్ అదే ఫైనల్ కాదంటలేదు సార్ నేను. అంటే ఇప్పుడు ఇంకా దాని గురించి డిస్కషన్ వ్యక్తిగతమైన అభిప్రాయాలు కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు 2.5 ఏళ్ళు చంద్రబాబు గారు, 2.5 ఏళ్ళు పవన్ గారు సీఎం, అలాంటి ఆలోచనే మాకు లేదు.